శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః సప్తమోధ్యాయః విజ్ఞానయోగః. శ్రీ భగవానుడు చెప్పెను, ఓ అర్జున, నాయందు ఆసక్తిగల మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును ఆచరించుచు నిస్సందేహముగా సంపూర్ణముగా నన్ను ఎట్లు తెలుసుకొనగలవో దానిని చెప్పెదను వినుము. దేనిని తెలుసుకొన్నచో మరల ఈ ప్రపంచమున తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పెదను. అనేక వేల మంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించు వారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకారముగా 8 విధములుగా నా ఈ ప్రకృతి విభజింపబడినది. గొప్ప బాహువులు కలవో అర్జున, ఈ అపరా ప్రకృతి చాలా అల్పమైనది. దీనికంటే వేరైనదియు ఈ జగత్తునంతను ధరించునదియు జీవరూపమైనదియు నగు పరా ప్రకృతిని శ్రేష్టమైన దానినిగా నెరుగుము. జడ చేతనములగు సమస్త భూతములను ఈ 2 విధములగు ప్రకృతుల వలనే కలుగునవి అని తెలుసుకొనుము. ఈ 2 ప్రకృతుల ద్వారా నేనే ఈ సమస్త ప్రపంచము యొక్క ఉత్పత్తికి వినాశమునకు కారణభూతుడనై ఉన్నాను. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియూ లేనే లేదు. దారమందు మణుల వలె నాయందే సమస్త ప్రపంచము కూర్చబడినది. అర్జున, నేను జలమందు రుచియు, సూర్యచంద్రులయందు కాంతియు, సమస్త వేదములందు ఓంకారమును, ఆకాశమందు శబ్దమును, మనుజులయందు పరాక్రమమును అయి ఉన్నాను. మరియు నేను భూమియందు సుగంధమును, అగ్నియందు ప్రకాశమును, సమస్త ప్రాణులయందు ప్రాణమును, తాపస్సులయందు తపస్సును అయి ఉన్నాను. ఓ అర్జున, నన్ను సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా నెరుగుము. మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు, ధీరుల యొక్క ధైర్యమును నేనే అయి ఉన్నాను. భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ అనురాగము లేని బలమును, ప్రాణులయందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయి ఉన్నాను. సత్వరజస్తమో గుణములచే కలిగిన స్వభావములు ఏవి కలవో అవి నా వలనే కలిగినవని నీవెరుగుము. అయితే నేను వానికి వశుడను కాను, అవి నాకు వశపర్తులై ఉన్నవి. ఈ చెప్పబడిన 3 విధములకు సత్వరజస్తమో గుణముల యొక్క స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును పొందింపబడినది అయి ఆ గుణముల కంటే వేరై నాశరహితుడనైనట్టి నన్ను తెలుసుకొనజాలకున్నది. ఏలయనగా దైవ సంబంధమైనదియు త్రిగుణాత్మకమైనదియు నగు నా యొక్క మాయ దాటుటకు కష్టసాధ్యమైనది. ఎవరు నన్నే శరణు పొందుచున్నారో వారి మాయను దాటి వేయగలరు. పాపము చేయువారును, మూఢులును, మాయచే అపహరింపబడిన జ్ఞానము కలవారును, రాక్షస స్వభావములు పొందిన వారునగు మనుజాదములు నన్ను ఆశ్రయించుటలేదు. భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఆపత్తునందు ఉన్నవాడు, భగవంతుని తెలుసుకొనగోరువాడు, ధనమును అభిలషించువాడు, ఆత్మజ్ఞానము కలవాడు అను ఈ 4 విధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు. వారిలో నిత్యము పరమాత్మతో కూడియుండువాడును, ఒక్క పరమాత్మ యందే భక్తి కలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను. అతడును నాకు మిగులు ఇష్టుడే. వీరందరూ మంచివారే, కాని అందు జ్ఞానియో సాక్షాత్ నేనే అని నా అభిప్రాయము. ఏలయనగా అతడు నాయందే చిత్తమును స్థిరముగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు. అనేక జన్మల యొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే అను సద్బుద్ధి కలిగి నన్ను పొందుచున్నాడు. అట్టి మహాత్ముడు లోకములో చాలా అరుదు. తమ యొక్క ప్రకృతిచే ప్రేరేపింపబడిన వారై విషయాదులందలి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతారాధన సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు. ఏ భక్తుడు ఏ రూపమున శ్రద్ధతో పూజించదలుచుచున్నాడో దానికి తగిన శ్రద్ధనే వానికి నేను స్థిరముగా కలుగజేయుచున్నాను. అతడు అట్టి శ్రద్ధతో కూడుకొనిన వాడై ఆయా దేవతల యొక్క ఆరాధనను గావించుచున్నాడు. మరియు నాచే విధింపబడిన ఆయా ఇష్టఫలములను ఆయా దేవతల ద్వారా పొందుచున్నాడు.
అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమైనది. ఏలయనగా దేవతలను పూజించువారు దేవతలనే పొందుచున్నారు, నా భక్తులు నన్నే పొందుచున్నారు. నాశరహితమైనట్టిదియు సర్వోత్తమమైనట్టిదియు ప్రకృతికి పరమై విలసిల్లునట్టియు నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్త రూపుడునగు నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు. యోగమాయచే బాగుగా కప్పబడి ఉండుటచే నేను అందరికిని కనిపించువాడను కాను. అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేని వానినిగను నాశరహితునిగను ఎరుగరు. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలమందలి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రం ఎవడునూ ఎరుగడు. శత్రువులను తప్పింపజేయు ఓ అర్జున, సమస్త ప్రాణులను పుట్టుకతోడనే రాగద్వేష జనితమగు సుఖదుఖాది ద్వంద్వరూపమైన వ్యామోహము వలన మిక్కిలి అజ్ఞానమును పొందియున్నవి. పుణ్యకార్య తత్పరులకు ఏ జనుల యొక్క పాపము నశించిపోయినదో అట్టివారు ద్వంద్వరూపమగు అజ్ఞానం నుండి విడువబడిన వారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు. ఎవరు వార్ధక్యమును మరణమును పోగొట్టుకొనుట కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపమును సకల కర్మమును ఆ బ్రహ్మమేయని తెలుసుకొందురు. అధిభూత అధిదైవ అధియజ్ఞములతో కూడియున్న నన్ను ఎవరు తెలుసుకొందురో వారు దేహ వియోగ కాలమందును నిలుకడగల మనసు కలవారై నన్నెరుగగలరు. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ 7మోऽధ్యాయः.